చూడండి ఫ్రెండ్స్, టమాటాలు విరివిగా గుత్తులుగా కాయాలంటే టమాటాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాలినేషన్ విషయం అండి. నేలలో వేస్తే టమాటాలు బాగా కాస్తాయి, కానీ చాలామంది కుండీలలో కాయమనుకుంటారు. చాలా చిన్న బ్యాగ్స్లో పెట్టానండి, అయినా కూడా చూసారు ప్రతి చెట్టుకి కూడా 15-20 కాయలు ఉన్నాయి. వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి వీటిలో మనం తెల్ల పేనుబంక అంటాం కదా, అవి వేరు పురుగులు రాకుండా ముందే మనం శుభ్రంగా వీటిని మనం వేపపిండి లేదా సూడోమోనాస్ ఇలాంటివి మనం ముందే నేలలో ఇచ్చేసుకుంటే దానికి సంబంధించిన రోగాలు ఏం రావు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి పై దశలో మనకి మిల్లీ బగ్స్ పడతాయండి టమాటాకి కూడా బాగా. ఒకసారి పట్టిన తర్వాత మాత్రం మొక్క అంతా తినేస్తాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నీరు విషయంలో పూత దశలో నీరు చాలా తక్కువ ఇవ్వండి. 2 రోజులు 3 రోజులు ఒకసారి ఇచ్చినా పర్లేదు, లేకపోతే కనుక పూత రాలిపోతుంది. పూత బాగా వస్తుంది కానీ నిలబడదు కాయ కింద. ఇంకో విషయం వచ్చేటప్పటికి టమాటాలు ఈ దశలో మనకి ఓడబ్ల్యూడిసి కానీ లేదంటే జీవామృతం కానివ్వండి బాగా పనిచేస్తాయి. కాయ మంచి సైజు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నీమ్ ఆయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేస్తుంటండి. నీమ్ ఆయిల్ అవ్వడం వలన ఏదైనా ఆశించిన పురుగులు ఉంటే అవి కూడా మొక్కకి హాని చేయకుండా ఆ చేదుకి చనిపోతాయి. అదేవిధంగా అసలు దాన్ని ఆశించాలని చేదు ఉండడం వలన. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే టమాటాలకి నేల మీద పడిపోకుండా ఉండాలండి. ఖచ్చితంగా మీరు రైతులను కూడా చూస్తుండండి, కర్రలు కడతారు వాళ్ళు. ఇలా నిలబెడితే మీరు ఏదైనా వెదురుబద్ద సహాయం కానీ లేదా ఏదైనా గడకర్రలు కానీ నిలబెట్టుకుంటే మీకు కాయలు బాగా వస్తాయండి. చూడండి, అన్నింటికి కూడా కర్రలు కట్టడం జరిగింది. నేను చాలాసార్లు టమాటాలు వేసాను కానీ అవి ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. ఏదో 1-2 కాయలు కాసే చెట్లు అసలు ఇంక వేయడం మానేస్తాను. టమాటాలు మనకి హిట్ అవ్వని చెప్పేసి తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఎందుకు ఇలా వీళ్ళకి గుత్తులుగా వస్తాయని అనిపించింది. అందులో కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈరోజైతే చాలా హ్యాపీ. ఒక్కొక్క దానికి కూడా చాలా కాయలు కాసాయి. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి పాలినేషన్ అండి. పాలినేషన్ సాధారణంగా జరిగిపోతాయి. నేల మీద అయితే ఎక్కువ పురుగులు ఉంటాయి కాబట్టి వాటి మీద పాకి పాలినేషన్ జరిగిపోతుంది. అలాగే తుమ్మెదలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కింద పర్వాలేదు. పైకి వచ్చేటప్పటికి పాలినేషన్ మనం చీమలు లేదా చిన్న పురుగుల ద్వారా కూడా జరుగుతాయి పైన కూడా. కాకపోతే పైన మనం అలా జరగట్లేదు, కాపు తక్కువ వస్తుంది, 1-2 కాయలు కాస్తుందంటే మాత్రం వీటిని జస్ట్ ఇలా పూత పూసిన తర్వాత ఇలా 2 సార్లు కదపండి. ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను నేను. ఇలా 2 సార్లు 3 సార్లు కదిపితే చాలు. ఆ పుప్పొడి దాని మీద ఏదైతే ఉందో మొగ కాండం ఏదైతే ఉందో దాని మీద పడుతుంది. అది పడిన తర్వాత ఆ పాలినేషన్ జరిగిపోతుంది. మీకు పిందెలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకన్నా టమాటాల్లో పెద్ద జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు. నీమ్ ఆయిల్ సాయిల్ మిక్స్ చేసినప్పుడే అందులో వేపపిండి, ట్రైకోడర్మా సూడోమోనాస్ లాంటివి బట్టలో కలుపుకోవడం. ఇది అయిన తర్వాత పూల దశ వరకు నీళ్ళు ఇవ్వడం. పూల దశ తర్వాత మాత్రం కంటిన్యూషన్ కాకుండా 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వడం. అది కూడా కొద్దిగా. కాయ దశకు వచ్చేటప్పటికి చక్కగా ఓడబ్ల్యూడిసి కానీ జీవామృతం కానీ ఇవ్వడం. ఇవి గుర్తుపెట్టుకోండి. పాలినేషన్ జరుగుతుందో చూసుకోండి. ఇవి చేస్తే మీ టమాటా ఖచ్చితంగా మిద్దె తోటలో హిట్ అవుతుంది.